తమిళ సూపర్ స్టార్ డిఎండికే అధినేత విజయకాంత్ ఇక లేరు. పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 28వ తేదీన తెల్లవారుజామున చెన్నైలోని మియాట్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో ఆయన అభిమానులు, డిఎండికే కార్యకర్తలు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయన మరణ వార్త బయటికి రాగానే ఫ్యాన్స్ భారీ ఎత్తున హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. ఇలాంటి శోక సమయంలో ఆయన జీవితంలో లవ్ స్టోరీ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. విజయకాంత్ కి ప్రేమలత విజయకాంత్ తో 1990 జనవరి 31వ తేదీన వివాహం జరిగింది. వారిద్దరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. వారికి 2 కుమారులున్నారు. అందులో షణ్ముఖ పాండ్యన్ నటుడిగా రాణిస్తున్నారు. అయితే ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో విజయకాంత్ భార్య ప్రేమలత చెప్పిన విషయాలకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తమిళ టెలివిజన్ ఇంటర్వ్యూలో ప్రేమలత మాట్లాడుతూ, మాది సాంప్రదాయబద్ధంగా పెద్దలు కుదిర్చిన సంబంధం. మా ఇద్దరి కలయిక స్వర్గంలోనే కుదిర్చారనే భావన కలుగుతుంది. మా మధ్య బంధాన్ని చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కెప్టెన్ విజయకాంత్ది మొదలైకి చెందిన కుటుంబం. మేము వెల్లూరులో స్థిరపడిన ఫ్యామిలీ. 2 కుటుంబాల మధ్య ఎలాంటి బంధుత్వం లేదని చెప్పారు. పెద్దల సమక్షంలో జరిగిన పెళ్లి చూపుల కోసం తొలిసారి మా ఇంటికి విజయకాంత్ వచ్చారు. ఆయన ప్రవర్తన చూసి మా నాన్న వెంటనే ఇంప్రెస్ అయ్యారు. నా కూతురికి ఈయనే భర్తని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఆయన ఒక హీరోలా కాకుండా సాధారణ వ్యక్తిలా బిహేవ్ చేశారని ప్రేమలత విజయకాంత్ చెప్పారు. విజయకాంత్ పెళ్లి చూపుల కోసం మా ఇంటికి వచ్చినప్పుడు అయ్యప్ప మాలలో ఉండి శబరిమలైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన గురించి పెద్దగా తెలియకపోయినా ఆయన ప్రవర్తన మా కుటుంబాన్ని ఎంతగానో ఇంప్రెస్ చేసింది. అదే పెళ్లికి దారి తీసింది. పెళ్లి చూపుల తర్వాత పరిచయం పెరిగి అది ప్రేమగా మారింది. పెళ్లికి ముందు మా మధ్య ఎన్నో అనుభూతులు పంచుకున్నామని, మాది ఎంతో అన్యోన్యమైన దాంపత్యమని ప్రేమలత చెప్పారు. ఇక విజయకాంత్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన మధురైలో 1952లో ఆగస్టు 25వ తేదీన జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణ విజయరాజ్ అలగర్ స్వామి. 1979లో ఇంకుం ఇలమై అనే సినిమాతో కెరీర్ ప్రారంభించారు. 2015లో నటించిన సగప్తాం ఆయన చివరి చిత్రం. ఆయన నటించిన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకరన్. అప్పటి నుంచి ఆయన్ని అభిమానులు ముద్దుగా కెప్టెన్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయనకి పురచ్చి కలైజ్ఞర్, కురుప్పు ఎంజీఆర్ అనే బిరుదులు కూడా ఉన్నాయి.